జీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం వేమవరం గ్రామంలో కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఐఎన్వి బయో ఆర్టిమియా నాప్లీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 30 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేసి ప్రాణదానం చేశారు. వారికి ఐఎన్వి మేనేజర్ శ్రీనిధి, లోకేష్ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మెమెంటోస్ అందించారు. తరువాత వేమవరం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు జిరాక్స్ స్కానింగ్ ప్రింటింగ్ తీసుకోవడానికి వీలుగా స్కూల్ యాజమాన్యానికి ప్రింటర్ అందించడం జరిగింది. స్కూల్ పిల్లలకు కూడా స్వీట్స్, ఫ్రూట్స్, స్నాక్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అన్నవరం శాంతివర్ధన్ విభిన్న ప్రభావంతుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల నందు పిల్లలకు తుని సాయి అన్నపూర్ణ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు మీద ఉండే నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నేమాల శ్రీనివాసరావు, ఎన్ఎస్ఆర్, దొర, తుని ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ విజయ్, చందు, శ్రవణ్, ఐఎన్వి స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఐఎన్వి బైహైండ్ అధినేత మా కృష్ణారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలకి అందుచేత ఆయన మీద అందరూ ఎంతో ప్రేమతోటి ఈవేళ బ్లడ్ డొనేషన్ చేయడానికి అందరూ వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు. అందులో యామారం మా స్ఫూర్తి ఫౌండేషన్ సీన్కి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా కృష్ణారెడ్డి గారి మీద అభిమానం చొప్పునే మీరు అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేసినందుకు ఈరోజు కృష్ణారెడ్డి గారు జీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి గారు పుట్టిన సందర్భంగా వేమవరంలో ఉన్న ఐఎన్వి బయో ఆర్టిమియా నాప్లీ సెంటర్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పుట్టిన పురస్కరించిన ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేసిన కారణంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి బ్లడ్ డొనేట్ చేయని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ధన్యవాదాలు తెలుపుకున్నాం మా స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి. ఎందుకంటే ఈ బ్లడ్ లేక చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా తుని ఏరియా హాస్పిటల్కి బ్లడ్ కొరత అనేది ప్రెజెంట్ చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ యొక్క ఆర్టిమియా నాప్లీ సెంటర్ నందు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది స్వచ్ఛందంగా వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి నిజంగా విశేష స్పందన వచ్చింది. ఎందుకంటే ఇంతమంది రావడం, ఇక్కడ బ్లడ్ ఇవ్వడం నిజంగా, ఎందుకంటే ఒక ఎంప్లాయీ దగ్గర అదే ఒక ఎండి దగ్గర పనిచేసి నిజంగా ఆయనకి పుట్టిన సందర్భంగా ఇలా బ్లడ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా వీళ్ళు వర్క్ చేసిన దానికి వాళ్ళ యొక్క కృతజ్ఞత భావం అనేది నిజంగా రుణం అనేది నిజంగా ఒక బ్లడ్ డొనేషన్తో వీళ్ళు నిరూపించుకోవడం జరిగింది. ఈరోజు మన ఐవి ఇన్ఫోబయోటెక్ యొక్క సౌజన్యంతో స్ఫూర్తి ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క క్యాంపు ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఎవరైతే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా ఎవరికైతే బ్లడ్ నీడ్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏరియా హాస్పిటల్లో రక్తదానం అనేది చాలా కొరవడిపోయింది. సో యూనిట్లు చాలా ఎక్కువ శాతం రిక్వైర్మెంట్ ఉంటే తక్కువ డోనర్స్ ముందుకు వస్తున్నారు. కాబట్టి స్ఫూర్తి వారిని మేము అప్రోచ్ అయితే ఆయన మంచి మనసుతో ఈ యొక్క సంస్థను ఒప్పించి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ వారి యొక్క సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఐవి కృష్ణారెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సుమారు 50 యూనిట్ల వరకు ఇక్కడ రక్తదానాన్ని వారు సహకరించారు. దీనికి మరొకసారి మా 50 మంది హాస్పిటల్ కమిటీ తరఫు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రక్తదానాన్ని అవసరతలో ఉన్నారో వారందరికీ కూడా చక్కని సహృదయంతో ముందుకొచ్చి వాళ్ళకి సేవ ఇచ్చేటువంటి విషయంలో ఎప్పుడూ కూడా తుని ఏరియా హాస్పిటల్ నెంబర్ 1 స్థానంలో ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఎన్ఎస్ఆర్ కి అదేవిధంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఐవి కృష్ణారెడ్డి గారు మన మధ్య ఇక్కడ లేనప్పటికీ ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మేనేజర్స్ శ్రీనిధి మేడం గారికి మరియు లోకేష్ బాబు గారికి ఇరువురికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తున్నాను. ముందుగా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసిన మన తుని హాస్పిటల్ సిబ్బందులకి, తర్వాత మన స్ఫూర్తి ఫౌండేషన్ ఎన్ఎస్ఆర్ గారికి, తర్వాత మా ఎండి గారు ఈరోజు కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపించడం జరిగింది. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ ఈ విధంగా మేము ఇంకొంచెం ఎక్కువ మందితో చేద్దాము. ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడేది కాబట్టి.